నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం నక్సలిజం. మామూలుగా చాలామంది టెర్రరిస్టుల గురించి, తీవ్రవాదం గురించి వినే ఉంటారు. చాలామంది ఈ టెర్రరిస్టులకి, ఈ నక్సలైట్లకి ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని అంతగా డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. ఎందుకనంటే మనం ఎప్పుడు వీళ్ళ గురించి సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అసలు వీళ్ళెవరు? వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? వీళ్ళు పోరాటం చేసేది మంచి కోసమా, చెడు కోసమా? మంచి అయితే ఎవరికి మంచి, చెడు అయితే ఎవరికి చెడు? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు మనం నక్సలిజం అనే అంశం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ఇటీవల వార్తలలో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఏమన్నారంటే 3 రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం యొక్క వ్యవస్థను తొలగించినట్లు చెప్పారు. ఇక్కడ మనం 2 విషయాలను జాగ్రత్తగా గమనించాలి. 3 రాష్ట్రాలు అన్నారు, కానీ ఆ 3 రాష్ట్రాలు ఏంటో చెప్పలేదు. ఆ 3 స్టేట్స్ ఏంటంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. ఈ 3 ప్రాంతాల్లో ఈ మావోయిస్టులు అని పిలువబడే ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. సో ఆ 3 స్టేట్స్లో వాళ్ళ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది. వాళ్ళ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తొలగించామని చెప్పి సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ చెప్పారు. మామూలుగా తీవ్రవాదం అంటే ఎక్స్ట్రీమిజం, ఆ విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ వామపక్ష తీవ్రవాదం అంటే ఏంటి? కొన్నిసార్లు దీన్ని కమ్యూనల్ ఎక్స్ట్రీమిజం అంటారు. బట్ టెక్నికల్గా చెప్పాలి అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. దీన్నే ఇన్ షార్ట్ LWE అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు ప్రభుత్వ పరిపాలన దగ్గరకు వచ్చినట్టయితే కొన్ని పార్టీలు కన్జర్వేటివ్గా ఉంటాయి. ఉదాహరణకి బీజేపీ పార్టీ. కొన్ని పార్టీలు సెంట్రిస్ట్ ఐడియాలజీతో ఉంటాయి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్టీలు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో లేదా మార్క్సిస్ట్ ఐడియాలజీస్తో ఉంటాయి. వాటన్నిటిని లెఫ్టిస్ట్ పార్టీలు అంటారు. కేటగరైజేషన్ కోసం మనం ఈ పార్టీస్ని ఆ కేటగిరీస్లో ఫిక్స్ చేసినా కొన్నిసార్లు వాళ్ళు సెంట్రిస్ట్గానే ఆలోచిస్తారు, కొన్నిసార్లు వాళ్ళు కూడా రైట్ వింగ్ లాగా ఆలోచిస్తారు. సో స్పెసిఫిక్గా ఇదే అని ఏం లేదు. కాకపోతే ఒకవేళ ఏ కేటగిరీకి బిలాంగ్ అవ్వాలి అని అంటే దిస్ వుడ్ బి ద కేటగరైజేషన్. అండ్ రిమెంబర్, మనకి ఎవరి మీద పగలు ప్రతీకారాలు ఏమీ లేవు. జస్ట్ మనం ఏ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో దాని గురించి డీటెయిల్గా అర్థం అవడం కోసం మనం ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిహ్నం లోగో ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ యొక్క లోగో. సో ఇక్కడ మనకు ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది, మనం నక్సలిస్టుల గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అనేది. సో సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒక విషయం చెప్పారు, అందుకని మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దానికి గల రీజన్ ఏంటి తెలుసుకోవాలి అంటే మనం వెనక్కి వెళ్ళాలి, అంటే హిస్టరీకి వెళ్ళాలి, చరిత్రలోకి వెళ్ళాలి. భారతదేశంలో LWE చరిత్ర ఇందాకే తెలుసుకున్నాం కదా. LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెక్నికల్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిలిస్ట్ అంటారు. నక్సలిజం అనే పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్ బారీ గ్రామం పేరు నుండి వచ్చింది. సో మనం ఇందాకే తెలుసుకున్నాం, చాలామందికి టెర్రరిస్ట్ అంటే తెలుసు. టెర్రర్, భయాన్ని ఉపయోగించి వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ నక్సలిస్టులు కూడా ఇన్ వన్ వే వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ని స్థాపించాలని చూస్తున్నారు. కానీ టెర్రరిజంలో టెర్రర్ అంటే భయం సింపుల్గానే అర్థమైపోయింది. ఈ నక్సలిజంలో నక్సల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటారు అనే అర్థం లేదో ఆలోచన చాలామందికి తెలియదు. సో ఈ నక్సల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటి? కలకత్తా. సో ఈ స్టేట్లో నక్సల్ బారీ అని ఒక ప్రాంతం ఉంది. ఉదాహరణకి ఆ ఊర్లోని రైల్వే స్టేషన్ బోర్డు ఇది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, నక్సల్ బారీ అని ఉంది. సో ఈ ప్లేస్ నుంచి అలాంటి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ నక్సల్ బారీలోని నక్సల్ తీసుకుని ఆ ఫినామినన్ని నక్సలిజం అని పిలుస్తున్నారు. భారతదేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మూలాలు తెలంగాణ రైతాంగ తిరుగుబాటు నాటిది. నౌ దిస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే చాలామంది దీన్ని ఎక్స్ట్రీమిజంగానే కన్సిడర్ చేస్తారు. బట్ కొంతమంది ఈ నక్సలిజంకి నాంది యాక్చువల్లీ తెలంగాణ నుంచి వచ్చింది అని. నిజంగానే తెలంగాణ నుంచి వచ్చిందా లేదా అనే సంగతి పక్కన పెడితే ది కోరిలేషన్ ఈజ్, తెలంగాణలో ఒకప్పుడు రైతుల తిరుగుబాటు జరిగింది. ఎవరైతే పేద రైతులు ఉన్నారో లేదా భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళందరూ భూస్వాముల మీద తిరగబడ్డారు. అలా ఇదే బేసిస్ మీద ఈ నక్సల్ బారీ అనే గ్రామంలో కూడా జరిగింది. అందుకే ఈ నక్సల్ బారీ మూవ్మెంట్కి నాందిగా తెలంగాణ మూవ్మెంట్ ఉంది. కాబట్టి కొన్నిసార్లు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి ఫౌండేషన్ స్టోన్ వేసింది అంటే చాలామంది నక్సల్ బారీ అని అనుకుంటారు, కానీ తెలంగాణ మూమెంట్ అని చెప్తారు. బట్ ఈవెన్ దో ఇట్స్ క్వైట్ ఇంటర్ రిలేటెడ్. సో కొన్నిసార్లు ట్రికీగా కూడా ఉండొచ్చు. సో పర్స్పెక్టివ్ని బట్టి ప్లేస్ మారిపోతుంది. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ మూమెంట్ ఏదైతే జరిగిందో అప్పుడు యాక్చువల్లీ దానికి ఫౌండేషన్ స్టోన్ పడింది అనే సంగతి అయితే మనకు అర్థమైంది.
మరి నక్సల్బారీకి ఎలా వెళ్ళింది అది అంటే 1967 సంవత్సరంలో అంటే 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బారీ గ్రామంలో రైతులు, భూమి లేని కూలీలు, అలానే ఆదివాసీలు భూస్వామి ధాన్యాగారాలపై దాడి చేసినప్పుడు ఈ ఉద్యమం ఉచ్చ స్థితిలో ఉంది. అంటే ఇంకా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో అది పీక్ స్టేజ్లోకి వెళ్ళింది నక్సల్బారీ దగ్గర కాబట్టి ఆ ఫినామినాన్ని అక్కడి నుంచి క్యాచ్ చేశారు. అందుకే దానికి నక్సలిజం అని పేరు పెట్టారు. మేబీ ఒకవేళ తెలంగాణలో ఫౌండేషన్ స్టోన్ పడినా అక్కడే ఒకవేళ పీక్ లెవెల్కి వెళ్ళి ఉంటే మేబీ ఇంకో పేరుతో పిలిచేవాళ్ళేమో. బట్ ఆ ఊరు ఆ ప్రాంతంలో ఇది బాగా హై లెవెల్కి వచ్చేసింది కాబట్టి నక్సలిజం అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఓకే, రైతులు తిరుగుబాటు చేశారు, రైతులు వాళ్ళకి కావాల్సిన దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు, దాంట్లో తప్పేముంది, ప్రజాస్వామ్యం అదంతా కామన్నే కదా. వెల్, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వాన్నే పడేయాలని ఆలోచిస్తారో అప్పుడే అసలు చిక్కు వస్తుంది. వెల్, వాట్ ఎవర్ బీ ద రీజన్స్, బికాస్ ఇది అంత చిన్న విషయం కాదు, దీంట్లో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. బట్ ఏదైతే జనరల్గా బికాస్ మన దగ్గర అంత టైం లేదు కాబట్టి, ఒకవేళ మీకు అంత డీటెయిల్గా తెలియాలి అనుకుంటే తెలుసు కదా మీరు ఎక్కడికి వెళ్ళాలో, అప్టేక్ జాబ్స్ యాప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేయండి. వెల్, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, ఇంతకీ నక్సలిజం అనే ఫినామినాన్ని స్టార్ట్ చేసింది ఎవరు, లేదా హూ ఆర్ ద ఫౌండర్స్? బికాస్ పేరు మటుకు నక్సల్బారీ నుంచి వచ్చింది, కానీ సమ్వన్ హ్యాస్ టు బి దేర్ కదా, ఎవరో ఒకరు నాయకత్వం అయితే వహించాలి, లీడర్షిప్ తీసుకోవాలి ఆ బాధ్యతని. సో మరి ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యత అంటే, నక్సల్ తిరుగుబాటుకి చారు మజుందార్ అలానే అతని సన్నిహితులు అంటే ఫ్రెండ్స్ కాను సన్యాల్ అలానే జంగల్ సంతాల్ నాయకత్వం వహించారు. ఈ చిత్రపటంలో మీరు చారు మజుందార్ గారిని కూడా గమనించవచ్చు. ఈయన్ని ముద్దుగా అందరూ సీఎం అని పిలుస్తారు, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ చారులోంచి సి, మజుందార్లోంచి ఎం. అలా ఈ తిరుగుబాటుదారులకు సమీప గ్రామాల ప్రజలు మాత్రమే కాకుండా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి కూడా సహాయం లభించింది. నౌ దిస్ ఈస్ క్వైట్ స్ట్రేంజ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈయన ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అతను, బట్ తర్వాత కమ్యూనిస్ట్ ఐడియాలజీస్తో బాగా ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయిపోయి ఈయన మెల్లిమెల్లిగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వైపు అడుగులేశారు. సో ఆ నక్సలైట్ ఫినామినన్ని స్టార్ట్ చేసింది ఈయనే. నా కమింగ్ బ్యాక్, మనందరికీ తెలిసింది ఏంటంటే చైనాలో కూడా ఈ కమ్యూనిస్ట్ ఫినామినన్ చాలా ఎక్కువ. అందుకని ఎప్పుడైతే ఇండియాలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బాగా స్ప్రెడ్ అవుతుందో, చైనా కూడా ఇదే ఛాన్స్గా తీసుకుని మన పక్క దేశం కదా, మన నైబరింగ్ కంట్రీ కదా, మనం హెల్ప్ చేస్తే అక్కడ కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఎలా అయితే నార్మల్గా రిలీజియన్స్ చేస్తాయో అలా చైనా ఇక్కడ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ మీడియా ఈ మూమెంట్ ఏదైతే జరిగిందో, ఎవరైతే పేద రైతులు లేదా భూమి లేని రైతులు, కార్మికులు, ఎవరైతే ఆదివాసులు అందరూ తిరగబడ్డారో, ఆ ధాన్యాగారాల మీద దాడి చేశారో, ఆ మూమెంట్ని స్ప్రింగ్ థండర్ అని పిలిచింది. అంటే ఇక్కడ ఒకవైపేమో ఇండియా సఫర్ అవుతుంది వాళ్ళ వల్ల, అక్కడ చైనీస్ మీడియా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో రీజన్ ఏంటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అని అంటే, ఉద్యమం ప్రారంభంలో చైనా వ్యవస్థాపకుడు అంటే ఫౌండర్ ఆఫ్ చైనా. గుర్తుపెట్టుకోండి, చైనాని మనం ఇన్ జనరల్గా ప్రతిసారి చైనా అని పిలిచినా దాని యొక్క పూర్తి పేరు పిఆర్సి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో కొన్నిసార్లు ఆ పేరుతో కూడా పిలుస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ చైనా యొక్క రాజధాని బీజింగ్. చాలామంది షాంఘై అనుకుంటారు, బట్ కాదు, బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్. బీజింగ్ యొక్క పాత పేరు పెకింగ్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అగైన్, సో చైనా యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మావో జెడాంగ్, ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేదా కమ్యూనిజం అనేది వచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ ఆయన ఐడియాలజీకి కంప్లీట్గా రాడికల్గా వెళ్ళిపోయారు. అందుకే దాన్ని ఈవెన్ దో జనరల్గా మావోయిజం అని పిలిచినా, బట్ స్పెసిఫిక్గా చెప్పాలంటే దాన్ని నక్సలిజం అని పిలుస్తారు. సో ఇప్పుడు మీకు ఒకటి అయితే క్లియర్ అయిపోయింది కదా, మావోయిజం అన్నా నక్సలిజం అన్నా ఒకటే. కాకపోతే వాళ్ళు ఏదైతే ఐడియాలజీతో స్టార్ట్ అయ్యారో ఆ ఐడియాలజీని కంటిన్యూ చేయకుండా వేరే ఐడియాలజీలోకి వెళ్ళిపోయారు. అందుకే జనరల్గా మావోయిజం అంటారు, స్పెసిఫిక్గా అయితే నక్సలిజం అంటారు. అలానే మీరు ఇక్కడ చైనా దేశం యొక్క జాతీయ జెండాను గమనించవచ్చు, అండ్ ఈయన మావో జెడాంగ్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మావో జెడాంగ్ పేరుని మీరు ఇంగ్లీష్లో గమనించినట్టయితే MAOZEDONG అని ఉంటుంది. ఈ మావ్ యొక్క ఫినామినన్ కాబట్టే మావోయిజం అని పిలుస్తారు. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం గురించి గమనిస్తే, ప్రపంచవ్యాప్తంగా మావోయిస్టులుగా మరియు భారతదేశంలో నక్సలైట్లు లేదా నక్సలిజంగా ప్రసిద్ధి చెందిన ఈ వామపక్ష తీవ్రవాదులు 1960ల నుండి భారతదేశానికి పెద్ద ముప్పుగా ఉన్నారు. ఎందుకనంటే కంట్రీ బయట నుంచి ఎవరైనా అటాక్ చేస్తున్నాం అనుకోండి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ అవుట్ సైడ్. కానీ కంట్రీ లోపలే ఉంటూ మనకు తెలుసు కదా, ఒకవేళ శత్రువు కానీ మనకి ఏదైనా మోసం చేయాలని మన ఫ్యామిలీలోనే లేదా మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఉంటే మనం గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. అలానే
వీళ్ళందరూ ఇండైరెక్ట్గా ఏదైతే స్టేబుల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో దాన్ని పడేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సో దే ఆర్ సమ్టైమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఇంటర్నల్ టెర్రరిస్ట్ ఆఫ్ ఇండియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు గవర్నమెంట్స్ని ఎప్పుడు కూల్చేద్దామా, ఎప్పుడు వైలెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ నక్సలైట్స్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్స్ ఎవరు, వీళ్ళు కావాలనుకుని తెచ్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు, దానికి సంబంధించి ఒకసారి గమనిస్తే గిరిజనులు అంటే ట్రైబల్ పీపుల్ అవ్వచ్చు, లేదా విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలీసులు అలానే ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటారు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్స్ వాళ్ళే అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించారనుకోండి, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ పోలీస్ ఆఫీసర్ మీకు కావాలి, మళ్ళీ మీకోసం పని చేయాలంటే మాకు కావాల్సింది మీరు చేయండి అంటారు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఆ పోలీస్ అధికారులు మళ్ళీ తిరిగి రారు. వెల్, వాట్ ఆర్ బి ద రీజన్? సో దాట్స్ హౌ ది టార్గెట్ పీపుల్. ఇందులో వారు మెరుగైన భూమి హక్కులు మరియు నిర్లక్ష్యం చేయబడిన వ్యవసాయ కార్మికులు మరియు పేదలకు మరిన్ని ఉద్యోగాల కోసం పోరాటం అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇందుకోసం చేస్తున్నారని చెప్తారు. సో ఎవరైతే ల్యాండ్లెస్ లేబరర్స్ ఉన్నారో, అంటే భూమి లేని రైతులు లేదా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మేము పాటుపడుతున్నాము, మీరు ఇన్ని సంవత్సరాలు ఏదైతే మంచి చేయలేకపోయారో మేము ఆ అసలైన మంచి కోసం పోరాడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఒకవేళ నిజంగా అలా ఉంటే వాళ్ళు డెమోక్రటిక్ వేగా చేయాలి కానీ వెపన్స్ తీసుకుని కాదు. బికాస్ వాళ్ళు వైలెన్స్ని పెంచుతున్నారు అండ్ వాళ్ళు జనాల ప్రాణాలను తీసుకుంటున్నారు. సో దట్స్ నాట్ ద వే టు డూ ఇట్. అలానే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. 3 స్టేట్స్లో ఈ ఫినామినన్ తగ్గిపోయింది అని. ఏంటి ఆ 3 స్టేట్స్? బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఈ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ రీజన్ ఏదైతే ఉందో దీనిని రెడ్ కారిడార్ అంటారు. రెడ్ ఈజ్ మోస్ట్లీ డెడికేటెడ్ ఆర్ డిపిక్టెడ్ ఫర్ డేంజర్, బ్లడ్, దానికి సంబంధించింది. సో అందుకని దాన్ని రెడ్ కారిడార్ అంటారు. భారతదేశంలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఈ వామపక్ష తీవ్రవాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రభావ ప్రాంతం అంటే మెయిన్ రీజన్ లేదా కోర్ రీజన్ అని చెప్పచ్చు, దాన్ని రెడ్ కారిడార్గా పిలుస్తారు. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే దీని యొక్క భౌగోళిక కవరేజ్ అంటే దీని యొక్క రీజనల్ కవరేజ్, జోగ్రఫికల్ కవరేజ్ ఏదైతే ఉందో, అలానే హింసాత్మక సంఘటనలు అంటే ఏవైతే నెంబర్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ గుర్తుంది కదా, డైరెక్టర్ జనరల్ గారు ఏమని చెప్పారు? ఆ వ్యవస్థ తొలగించాము అని చెప్పారు. సో క్లియర్లీ ఇండికేషన్ ఏంటిది? ఏవైతే వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయో అవి తగ్గిపోయాయి, నెంబర్ ఆఫ్ కిల్లింగ్స్ తగ్గిపోయాయి. సో ఇన్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి, కిల్లింగ్స్ తగ్గిపోతున్నాయి అంటే మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ద నేషన్. వెల్, మరి వాళ్ళ యొక్క ప్రెజెన్స్ తగ్గిపోతుంది అనడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన ఈ ఒకసారి పిక్చర్ మనం గమనిస్తే, ఇన్ఫ్యాక్ట్ ఇది పిక్చర్ కాదు, జిఫ్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏమని తెలుస్తుంది? ద ష్రింకింగ్ రెడ్ కారిడార్. ఒకప్పుడు ఈవెన్ దో మనం స్పెసిఫిక్గా ఇప్పుడు దీన్ని రెడ్ కారిడార్ అని పిలిచిన ఈ పిక్చర్ ఉంది. సో ఇట్స్ జస్ట్ అన్ ఇండికేషన్ బికాస్ 2021 డేటా ప్రకారం అది ఇంకా తగ్గిపోయింది. సో 2007లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఇండియాలో అక్కడక్కడ వాళ్ళు ఉన్నారు. బట్ 2017కి వాళ్ళు ఓన్లీ ఈ బెల్ట్కి రెస్ట్రిక్ట్ అయిపోయారు. సో క్లియర్లీ ఇండికేట్ అవుతుంది కదా వాళ్ళ ప్రెజెన్స్ తగ్గుతోంది అని. ఇది 2017కి ఎంత తగ్గితే జస్ట్ ఇమాజిన్ 2022లో ఉన్నాం మనం. అండ్ 2021 యొక్క రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చెప్తున్నారు ఆ ప్రెజెన్స్ ఇంకా తగ్గిపోయింది. అండ్ వాళ్ళు చెప్పిన మేజర్ 3 స్టేట్స్ ఏంటి? బీహార్, అది ఇక్కడ ఉంది, జార్ఖండ్, అది ఇక్కడ ఉంది, ఛత్తీస్గఢ్, అది ఇక్కడ ఉంది. సో ఈ 3 స్టేట్స్లో వాళ్ళు ఆ సిస్టమ్నే మొత్తం ఎలిమినేట్ చేస్తారు, వ్యానిష్ అవుట్ చేస్తారంటే అప్పుడు ఆబ్వియస్లీ ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడ కూడా ఉండదు. సో వీ ఓన్లీ హోప్ దట్ ఫ్యూచర్లో ఈ రెడ్ కారిడార్ అనేది ఉండదు అని. సో చూసారుగా నక్సలిజం గురించి. రిమెంబర్, ఈ నక్సలిజంకి సంబంధించి వీడియో చేయడం వెనకాల లక్ష్యం నక్సలిజంని ప్రమోట్ చేయడం కాదు. అసలు ఈ ఫినామినన్ అనేది ఏంటిది, వాళ్ళు ఎవరు, వాళ్ళు మంచి కోసం పోరాడుతున్నారా చెడు కోసం పోరాడుతున్నారా అని డిఫరెన్స్ అందరికీ తెలియడం కోసం, జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. బికాస్ ఇట్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. యాజ్ ముందే చెప్పినట్టుగా టెర్రరిస్ట్ బయట నుంచి అటాక్ చేస్తే దాన్ని డిఫెండ్ చేయడం కొంచెం కష్టమైన, డిఫెండ్ చేయొచ్చు అండ్ ఆబ్వియస్లీ మనం గెలుస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. కానీ శత్రువు దేశం లోపలే ఉంటూ యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళలో ఎవరి శత్రువు అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అందుకనే మనం ఇందాక తెలుసుకున్నట్టుగా దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంటర్నల్ టెర్రరిస్ట్. సో ఈ ఫినామినాని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎలిమినేట్ చేసేయాలి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.